హాయ్ హలో వెల్కమ్ టు యోగ్ స్టాక్. గ్రీన్ కార్డు వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారా అంటే యాక్చువల్గా కొన్ని కేసులు అయితే రీసెంట్గా విన్నాను. అంటే నేను చేసిన కొంత రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే, అంటే గ్రీన్ కార్డ్స్ అనేవి ఓన్లీ ఇండియా వాళ్ళకి ఉండాలని లేదండి. చాలామంది ఫిలిప్పైన్ వాళ్ళకి ఉంటాయి, ఇంకో వాళ్ళకి ఎవరెవరికైనా గ్రీన్ కార్డ్స్ ఉంటాయి. బట్ గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాకు గ్రీన్ కార్డ్ ఉంది, మాకేం టెన్షన్ లేదు అనుకోవాల్సింది ఏం లేదండి. గ్రీన్ కార్డ్ వాళ్ళకు కూడా ప్రస్తుతం అవసరమైతే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారు అని నేను విన్నా. బట్ 100% నేనైతే గ్యారంటీ ఇవ్వలేను. నేను జస్ట్ షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా, ఎవరికైనా యూజ్ అవుతుందేమో. గ్రీన్ కార్డ్ వాళ్ళు ఏంటంటే 100% సిటిజన్స్ కాదు. మనకి ఎప్పుడైతే పాస్పోర్ట్ వస్తుందో అప్పుడు వాళ్ళు సిటిజన్స్ అవుతారు. కాబట్టి అప్పటి వరకు గ్రీన్ కార్డ్ మీద ఉండేవాళ్ళు ఎనీ టైమ్ దే కెన్ రీవోక్ ద గ్రీన్ కార్డ్ అండ్ సెండ్ దెమ్ బ్యాక్ ఆర్ డిపోర్ట్ దెమ్ బ్యాక్. ఏ కండిషన్స్లో గ్రీన్ కార్డ్ వాళ్ళని డిపోర్ట్ చేయొచ్చు అంటే, ఏదన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదన్నా చేసినప్పుడు, అంటే మన డ్రగ్స్కి సంబంధించినవి కానీ, క్రిమినల్ కన్విక్షన్స్ కానీ, మోర్ దెన్ $10,000 ఫైన్ వేసేటువంటి కన్విక్షన్స్ ఏమి వచ్చినా కానీ వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఫైన్ వేసి గ్రీన్ కార్డు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఏంటంటే, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని రోజులు కొన్ని రోజులు అని కాదు, బట్ ఏదైనా సరే మనం వీ హ్యావ్ టు ఫాలో ది లా ఆఫ్ ద ల్యాండ్. ఒక్కసారి గ్రీన్ కార్డ్ వచ్చింది కదా, మనం సేఫ్ అనుకోవటానికి లేదండి. ఒకవేళ సిచ్యువేషన్లో ఎక్కడైనా ఎవరైనా దొరికినా, మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినా, ఎప్పుడైనా కానీ ఇన్ ద పాస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు మనము మన హిస్టరీలో ఏదన్నా ఒక మిస్ఇన్ఫర్మేషన్, యుఎస్సిఎస్ వాళ్ళకి ఒక మిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చినా కానీ, లేదు H1 చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పు అడ్రస్ ఇవ్వడమో, లేకపోతే తప్పు ఉన్న ఏమన్నా డిపోర్టేషన్ ఉంటే చెప్పకపోవడము, ఎనీ హిస్టరీ, ఎనీ నెగిటివ్ హిస్టరీ మనకు ఉన్నది కనుక అప్డేట్ చేయకపోయింటే, ఒకవేళ గ్రీన్ కార్డ్ హోల్డర్ని చెక్ చేసినప్పుడు ఇలాంటివి ఏమన్నా దొరికితే కూడా వెనక్కి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మ్యారేజ్ యాక్ట్ ఇది ఉంది కదా, అది నాకు దాని మీద అంత ఐడియా లేదు. బట్ దాని గురించి కూడా ఏవో ఎక్కువ రోజులు కలిసి ఉండకుండా ఏదో జస్ట్ గ్రీన్ కార్డ్ కోసం పెళ్ళిళ్ళు చేసుకునేవి, అలాంటివి దొరికితే కూడా డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ గ్రీన్ కార్డ్ మీద ఉన్న వాళ్ళు మీ అడ్రస్ కనుక మీరు చేంజ్ అయితే వితిన్ 10 daysలో వాళ్ళకి అప్డేట్ చేయాలి. సో ఒక్కొక్కసారి మనం ఏంటంటే చేద్దాంలే అనుకుంటాము. ఏదైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పరిస్థితి బాగాలేనప్పుడు ఏ పాయింట్ మీద అయినా కూడా మనల్ని తవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ కొంతమంది ఇండియా వెళ్తారు. ఇండియా వెళ్తే ఇప్పుడు గ్రీన్ కార్డ్ మీద ఉండి మీరు మోర్ దెన్ 6 months కనుక అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటే, యూ విల్ దెన్ హ్యావ్ టు ప్రూవ్ ద రీఎంట్రీ బ్యాక్ టు యువర్ కంట్రీ. అంటే ఒక 6 months to 7 months అంటే పెద్దగా ఎవరు పట్టించుకోరు. మోర్ దెన్ 10 months or 1 year అయితే మాత్రం డెఫినెట్లీ మీరు రీఎంట్రీ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ని రోజులు మీరు బయట ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా మీ గ్రీన్ కార్డ్ వద్దనుకుని వెళ్ళిపోయారా అని అనుకునే ఛాన్స్ కూడా ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు చెప్పాలన్నమాట, లేదు నాకు జాబ్ ఉంది, ఫర్ సమ్ రీజన్ నేను ఇండియాలో ఉన్నాను, లేకపోతే మా ఫాదర్ని చూసుకోవడానికి ఉన్నాను, లేకపోతే నాకు అక్కడే జాబ్ ఉంది, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా, లేకపోతే నాకు ప్రాపర్టీ ఉంది, నాకు రెంట్ వస్తుంది అంటే యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ స్టిల్ హ్యావ్ ఏ కనెక్షన్ విత్ యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో అంటే మీకున్న ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా ఏదో ఒక రకంగా మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఎయిర్పోర్ట్లో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, అంటే మీరు ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం ఉండదు కానీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఇండియా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీకు ఒకవేళ జాబ్ లేదు, ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నాము అనుకుంటే వెళ్ళి మళ్ళీ గ్రీన్ కార్డు మీద వెనక్కి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. ప్రెసెంట్ ఏంటంటే ట్రంప్ ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ చేస్తున్నాడు కాబట్టి ఏ రకంగా దొరికినా సరే, మన అత్తారింటికి దారేది సినిమాలో ఈ పాయింట్ మీద కూడా నన్ను కొడతారంటే నిన్ను ఏ పాయింట్ మీద అయినా కొడతారా అంటారు చూసినా, ఆ టైప్లో ప్రస్తుతానికి ఏ పాయింట్ మీద అయినా సరే దొరికిన వాళ్ళని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు గ్రీన్ కార్డ్ ఉంది కదా అని చెప్పి కాలర్ దగ్గర వేసుకొని తిరగద్దు. దయచేసి ఎక్కడ ఏ క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ, ఎటువంటి యాక్టివిటీస్లో కానీ, డ్రింక్ డ్రైవింగ్ కానీ, ఇప్పుడు ఏంటంటే మొన్న ఈ కొత్త లా ఒకటి వచ్చింది కదా, ఆ లా ప్రకారం ఏంటంటే డ్రింక్ డ్రైవింగ్లో దొరికినా కూడా, అంటే గ్రీన్ కార్డ్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు కానీ, బట్ జనరల్ వేరే ఎవరైనా F1 కానీ లేకపోతే H1 ఉన్నారు కానీ అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను చెప్దాం అనుకున్నది. బట్ గ్రీన్ కార్డ్ మేము ఏమేమైతే రూల్స్ ఉన్నాయో మీరు ఒక్కసారి దయచేసి రూల్స్ అన్ని చదువుకొని ఫాలో అవ్వండి. అది ఉంది కదా అని చెప్పి కాల్ దగ్గర వేసుకొని తిరగండి. ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళని కూడా పర్ఫెక్ట్గా డిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
Okay, so please comment, share, like, subscribe to my channel. Thank you.